ప్రసంగ అంశం: లేఖనముల గమ్యం, క్రీస్తు అనుభవం. పరిచయం. ఈనాడు ప్రపంచంలో అత్యధికంగా చదవబడుతున్న గ్రంథం బైబిల్. అయితే బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నారా అంటే సందేహమే. సరిగ్గా ఇదే ప్రశ్నను ప్రభువైన యేసుక్రీస్తు తన కాలంలోని యూదు శాస్త్రులను, ఫరిసెయులను అడిగారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఆయన చెప్పిన మాటలు మన ఆత్మీయ కళ్లను తెరిపించేవిగా ఉన్నాయి. లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 1. పరిశోధన ఉంది కాని గమ్యం లేదు. యేసు కాలంలోని యూదులు సామాన్యులు కారు. వారు లేఖనాలను అత్యంత భక్తితో, శ్రద్ధతో పరిశోధించేవారు. ఇక్కడ పరిశోధించుట అనే పదానికి గ్రీకు భాషలో ఎరునావో అని అర్థం. అంటే ఒక గనిలో బంగారం కోసం వెతికినట్టు, లేదా ఒక నిజాన్ని కనుగొనడానికి ఆధారాల కోసం వెతికినట్టు లోతుగా అధ్యయనం చేయడం. వారి పొరపాటు, వారు బైబిల్ చదివితే చాలు, ఆ చదవటం అనే క్రియ ద్వారానే తమకు నిత్యజీవము లభిస్తుందని నమ్మారు. నిజం. బైబిల్ ఒక మార్గదర్శిని వంటిది. మార్గాన్ని చూపే పటాన్ని నిరంతరం చూస్తూ కూర్చుంటే మనం గమ్యానికి చేరుకోలేం. ఆ పటము చూపించే మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరుకోవాలి. ఆ గమ్యమే యేసు క్రీస్తు. 2. లేఖనాల ప్రధాన ఉద్దేశ్యం: క్రీస్తు సాక్ష్యం. బైబిల్ కేవలం నీతి సూత్రాల సంకలనం కాదు, అది ఒక వ్యక్తి గురించి ఇచ్చే సాక్ష్యం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీ యేసు క్రీస్తు గురించి మాట్లాడుతుంది. లేఖనములు: మోషే రాసిన ధర్మశాస్త్రం, ప్రవక్తల మాటలు, కీర్తనలు అన్నీ క్రీస్తు రాకను, ఆయన బలియాగాన్ని ముందే ప్రకటించాయి. లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనము ప్రకారం యేసు మోషే మొదలుకొని ప్రవక్తలందరి గ్రంథములలో తనను గూర్చిన సంగతులు వారికి వివరించారు. సాక్ష్యం: లేఖనాలు కోర్టులో సాక్ష్యం చెప్పే వ్యక్తిలా నిలబడి, ఇగో ఈయనే లోకరక్షకుడు అని వేలెత్తి చూపిస్తున్నాయి. కాని పరిసయ్యులు ఆ వేలిని చూశారు తప్ప ఆ వేలు చూపిస్తున్న రక్షకుడిని గుర్తించలేకపోయారు. 3. నిత్యజీవము అంటే ఏమిటి? చాలామంది నిత్యజీవము అంటే మరణం తరువాత పరలోకానికి వెళ్లడమని మాత్రమే అనుకుంటారు. కాని యేసు దీనికి కొత్త నిర్వచనం ఇచ్చారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము ప్రకారం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. సంబంధం వర్సెస్ జ్ఞానం. దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుని ఎరిగి ఉండటం వేరు. ఫరిసేయులకు బైబిల్ గురించిన సమాచారం ఉంది కాని దేవునితో ఆత్మీయ సంబంధం లేదు. మన భక్తి కేవలం మెదడుకు సంబంధించిన జ్ఞానానికే పరిమితమైతే అది మనల్ని గర్వపడేలా చేస్తుంది తప్ప మార్చలేదు. 4. ఇప్పటి పరిస్థితికి అన్వయం. ఈ వాక్యం నేడు మనకు 3 పాఠాలను నేర్పిస్తోంది. అక్షరజ్ఞానం సరిపోదు. మనం బైబిల్ వచనాలను కంఠస్థం చేయవచ్చు, గొప్పగా మాట్లాడవచ్చు, కాని మన హృదయంలో క్రీస్తు ప్రేమ లేకపోతే ఆ జ్ఞానం వ్యర్థం. యేసును వెతకండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వచనం క్రీస్తు గురించి నాకు ఏం చెబుతోంది, నా పాపస్థితి నుండి ఆయన నన్ను ఎలా రక్షిస్తారు అని వెతకాలి. క్రియల ద్వారా రక్షణ లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చెబుతున్నట్లు, లేఖనాలు క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనకు రక్షణకు జ్ఞానాన్నిస్తాయి. ముగింపు. ప్రియమైన వారలారా, లేఖనములు ఒక అద్దం వంటివి. అద్దంలో మన ముఖంమీద ఉన్న మురికి కనిపిస్తే అద్దాన్ని పట్టుకుని రుద్దుకుంటే మురికిపోదు. ఆ అద్దం చూపించిన లోపాన్ని సరిచేసుకోవడానికి మనం నీళ్ల వంటి యేసు క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి. ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను కేవలం ఒక పుస్తకంలా బైబిల్ చదువుతున్నానా, లేక ప్రతిరోజూ వాక్యం ద్వారా క్రీస్తుతో నడుస్తున్నానా? గుర్తుంచుకోండి, లేఖనములు మార్గదర్శకము మాత్రమే, క్రీస్తే మన గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకున్నప్పుడే మన అధ్యయనానికి సార్థకత, మన జీవితానికి నిత్యత్వము లభిస్తాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మేము నీ వాక్యాన్ని కేవలం జ్ఞానం కోసం కాకుండా నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి చదివే కృపను ప్రసాదించు. అక్షరము వైపు మాత్రమే కాక జీవము కలిగిన క్రీస్తు వైపు మా ఆత్మను నడిపించుము. ఆమెన్.